మోస్ట్ రిక్వెస్టెడ్ క్వశ్చన్స్ గురించి ఇన్‌స్టాగ్రామ్‌లో కానీ, కమెంట్స్‌లో కానీ అడుగుతున్నారు. టాప్ క్వశ్చన్స్‌కి ఆన్సర్ ఇద్దామని చెప్పి అయితే కన్సల్టెన్సీ చేయలేనండి. హౌస్ వస్తే వర్క్ చేయొచ్చా లేదా? పార్ట్ టైమ్ జాబ్స్ దొరుకుతాయండి. మీరు కొంతమంది మంత్లీ ఎక్స్‌పెన్సెస్ ఎంత అని కూడా ఎడ్యుకేషన్ లోన్ వస్తుందా అని నేనైతే దానికి రైట్ పర్సన్ కాదండి. హలో ఆల్ వెల్కమ్ టు తెలుగు గర్ల్ ఇన్ జర్మనీ. సో ఈరోజు అయితే మనం మోస్ట్ రిక్వెస్టెడ్ క్వశ్చన్స్ గురించి మాట్లాడుకుందామండి. సో తమ్నైల్ చూసుంటారు కదా, మీ క్వశ్చన్స్కి నా ఆన్సర్స్ అనమాట. మీరు ఫ్రీక్వెంట్గా నన్ను ఏ క్వశ్చన్స్ అయితే ఇన్స్టాగ్రామ్లో కానీ కమెంట్స్లో కానీ అడుగుతున్నారో వాటి గురించి నేను ఈరోజు కొన్ని టాప్ క్వశ్చన్స్కి ఆన్సర్ ఇద్దామని చెప్పేసి వీడియో చేస్తున్నాను. అండ్ చాలామందికి చాలా క్వశ్చన్స్ ఉన్నాయండి. అండ్ మీరు నన్ను ట్రస్ట్ చేసి నన్ను ఈ క్వశ్చన్స్ అన్నీ అడగడం ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ ఫర్ దట్. అండ్ చాలామంది కన్సల్టెన్సీ సర్వీస్ కూడా అడుగుతున్నారనమాట. నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో మీకు చెప్పాను, కన్సల్టెన్సీ సర్వీస్ అందరికీ ఇవ్వలేను బికాజ్ ఐ ఎమ్ నాట్ గివింగ్ ఇట్ ఐ మీన్ కమర్షియల్ స్కేల్. ఐఎమ్ జస్ట్ డూయింగ్ ఇట్ ఫర్ వెరీ ఫ్యూ ఇండివిజువల్స్ అనమాట. సో ఎవరైనా మంచి పర్సంటేజ్ ఉండేది ఖచ్చితంగా కన్సల్టెన్సీ కావాలి అనుకుంటే మాత్రం మీరు కాంటాక్ట్ అవ్వండి. నేను కాంటాక్ట్ నెంబర్, ఇన్స్టాగ్రామ్ ఐడి ఇక్కడ ఇచ్చేసాను కదా. సో మీకు ఖచ్చితంగా కన్సల్టెన్సీ సర్వీస్ కావాలి, మాకు గుడ్ పర్సంటేజ్ ఉంది, పబ్లిక్ యూనివర్సిటీ మాత్రమే కావాలి అనుకుంటే మాత్రమే నాకు కన్సల్టెన్సీకి మెసేజ్ చేయండి. బికాజ్ నేనైతే ప్రైవేట్ యూనివర్సిటీకి అయితే అసలు చేయనండి. బికాజ్ ఐ డిడ్ నాట్ టై అప్ విత్ ఎనీ ప్రైవేట్ యూనివర్సిటీ అండ్ ఐ కాంట్ గ్యారంటీ ఫర్ ఎనీ అడ్మిషన్ ఆల్సో. ఐ ఆమ్ జస్ట్ హియర్ టు హెల్ప్ యూ ఫర్ ఆల్ ద ప్రాసెస్ అండ్ మిస్టేక్ ఫ్రీ ప్రాసెస్ అని చెప్పొచ్చు అనమాట. సో ఏ మిస్టేక్ లేకుండా మీరు అప్లికేషన్ అనేది కరెక్ట్గా వేయడానికి నేను హెల్ప్ చేస్తాను. అండ్ ఫర్ దట్ నేను ఎంత ఛార్జ్ చేస్తున్నాను అండ్ ఆల్సో వాట్ ఆర్ ద ఎంటైర్ అవైలబుల్ థింగ్స్ అనమాట, అవన్నీ నేను మీకు ఒక ప్యాకేజ్ నేను ఇచ్చేస్తాను మీరు నాకు మెసేజ్ చేశారంటే. అండ్ అగైన్ ఐమ్ టెల్లింగ్ యూ, లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ ఆస్కింగ్ మీ. అంతమందికి నేనైతే కన్సల్టెన్సీ చేయలేనండి. ఓన్లీ థింగ్ ఈజ్ ఎవరికైతే మంచి పర్సంటేజ్ ఉందో అంటే అబౌవ్ 65% ఉంటే వాళ్ళైతే కాంటాక్ట్ అవ్వండి. అండ్ ద మెసేజ్ షుడ్ బి హాయ్ ఐ వాంట్ కన్సల్టెన్సీ సర్వీస్ అని చెప్పి ఖచ్చితంగా పెట్టండి. చాలామంది జస్ట్ హాయ్ హలో అని పెడుతున్నారు, నాకైతే అర్థం కాదు, వాటికైతే నేను రిప్లై ఇవ్వలేను. ఐఎమ్ సారీ ఫర్ దట్. సో మీరు ప్రాపర్గా నాకు ఏదైనా మెసేజ్ చేశారంటే మీ ఫుల్ క్వశ్చన్తో మెసేజ్ చేయండి. ఐ ఫర్ ష్యూర్ రిప్లై ఫర్ దట్ క్వశ్చన్. సో ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోతే సో మీరు అడిగే ఫ్రీక్వెంట్ క్వశ్చన్స్లో ద టాప్ క్వశ్చన్ ఏంటంటే జిఆర్ఈ, ఐఎల్స్ అండ్ టోఫెల్ ఖచ్చితంగా కావాలా జర్మనీకి రావాలి అంటే అని చాలామంది అడుగుతున్నారండి. సో జిఆర్ఈ అయితే అసలు అవసరం లేదండి ఖచ్చితంగా. మోస్ట్లీ ఐఎల్స్ టోఫెల్ ఆర్ జర్మన్ ఎగ్జామ్ అయితే సరిపోతుందండి. డిపెండ్స్ ఆన్ వాట్ కైండ్ ఆఫ్ కోర్స్ యు ఆర్ చూసింగ్ అండ్ వాట్ దట్ యూనివర్సిటీ ఈజ్ ఆస్కింగ్ యూ, దాన్ని బట్టి మాత్రమే ఉంటుందన్నమాట. సో కొన్ని యూనివర్సిటీస్ కొన్ని కోర్సెస్కి ఐఎల్స్ అడుగుతారనమాట. ఐఎల్స్ వస్తే సరిపోతుంది దానికి. మీకు బ్యాండ్ కూడా వాళ్ళు అడుగుతారు, ఇంత బ్యాండ్ రావాలి, ఐఎల్స్ 6 బ్యాండా 7ఆ 8ఆ అని చెప్పేసి ఆ బ్యాండ్ వస్తే సరిపోతుంది అనమాట. కొన్నిటికి టోఫెల్ రాసినా కూడా సరిపోతుంది. టోఫెల్ కూడా ఇంత రిక్వైర్డ్ మార్క్స్ అనేవి ఉంటాయి, అవి వస్తే సరిపోతుంది. సో కొన్ని పర్టికులర్ కోర్సెస్ ఏంటంటే జర్మన్ మాత్రమే కావాలి. జర్మన్లో లెవెల్స్ ఉంటాయి అనమాట, A1 A2 B1 అలా అని చెప్పేసి. అలా వాళ్ళు అడిగిన పర్టికులర్ లెవెల్ మీరు అనేది క్లియర్ చేసి ఆ సర్టిఫికేట్ ప్రొవైడ్ చేస్తే సరిపోతుంది. సో ఓవరాల్గా ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే జిఆర్ఈ అయితే అవసరం లేదు ఖచ్చితంగా. ఐఎల్స్ ఆర్ టోఫిల్ మాత్రం యూనివర్సిటీ అడిగిన బ్యాండ్లో మాత్రం మీకు సర్టిఫికేట్ కావాలి, ఖచ్చితంగా ప్రొవైడ్ చేయాలి. లేదు కొన్ని యూనివర్సిటీస్ జర్మన్ సర్టిఫికేట్ తీసుకుంటాయి కాబట్టి వాళ్ళు అడిగిన లెవెల్లో మీరు ఆ జర్మన్ సర్టిఫికేట్ ప్రొవైడ్ చేస్తే సరిపోతుంది అనమాట. సో ఇది నాకు పర్టికులర్గా ఇదే కావాలని నేనైతే చెప్పలేను. ఇట్ డిపెండ్స్ ఆన్ ద కోర్స్ అండ్ ఇట్ డిపెండ్స్ ఆన్ ద యూనివర్సిటీ అనమాట. అండ్ నెక్స్ట్ టాప్ క్వశ్చన్ వచ్చేసి ఏపీఎస్ సర్టిఫికేట్. ఏపీఎస్ సర్టిఫికేట్ గురించి అందరూ అడుగుతున్నారండి. సో ఏపీఎస్ సర్టిఫికేట్ అంటే ఏంటి అని కూడా అడుగుతున్నారు. చాలామందికి ఆ డౌట్ ఉందన్నమాట. ఏపీఎస్ సర్టిఫికేట్ అంటే ఏం లేదండి, జస్ట్ మీకు ఏదైతే యూనివర్సిటీలో చదివారో ఆ యూనివర్సిటీ అండ్ మీ చదివిన డిగ్రీ వ్యాలిడిటీ కరెక్ట్గా ఉంది అండ్ ఇది జెన్యూన్ అని చెప్పేసి మీకు ఒక సర్టిఫికేట్ అనమాట. త్రూ ఇండియన్ గవర్నమెంట్ అది వస్తుంది మీకు. సో అదే ఒక సర్టిఫికేట్ అనమాట ఏపీఎస్ సర్టిఫికేట్. జస్ట్ అదొక సర్టిఫికేట్ రిప్రజెంటింగ్ యువర్ యూనివర్సిటీ ఈజ్ జెన్యూన్ అండ్ యువర్ మార్క్స్ లిస్ట్ ఆర్ జెన్యూన్ అని చెప్పంతే. అండ్ అది ఎన్ని రోజులు పడుతుంది అని కూడా అడుగుతున్నారు రావడానికి. వన్స్ మీరు అప్లై చేసిన తర్వాత మినిమం 2 to 3 months ఆర్ సమ్టైమ్స్ 4 months కూడా పడుతుందండి. బికాజ్ ఇప్పుడు చాలామంది జర్మనీకి వస్తున్నారు కదా, ద అప్లికేషన్ రేట్ ఈస్ సో హై, అందుకే వాళ్ళు
అంత టైం తీసుకుంటారు. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ అప్లికేషన్‌కి వాళ్ళు మన యూనివర్సిటీని కన్సల్ట్ అయ్యి వీళ్ళు యాక్చువల్‌గా నిజంగా యూనివర్సిటీలో చదివారా లేదా, వీళ్ళ ట్రాన్స్క్రిప్ట్స్ అన్నీ ఒరిజినలా కాదా అనేది ఖచ్చితంగా చెక్ చేస్తారనమాట. అందుకని ఇట్ టేక్స్ టైమ్ అనమాట. మీరు రెఫరెన్సెస్ ఇచ్చేటప్పుడు కూడా ఎవరివైనా మీరు ఫాస్ట్‌గా రిప్లై ఇచ్చే వాళ్ళు రెఫరెన్సెస్ ఇస్తే బెటర్. బికాజ్ వాళ్ళు కాంటాక్ట్ అయినప్పుడు వాళ్ళు రిప్లై ఇవ్వాలి. వాళ్ళు రిప్లై ఇచ్చే టైంని వేస్ట్ చేసుకొని కూడా ఉంటుంది. ఎన్ని డేస్‌లో మీకు వస్తుంది అనేది. సో యాహ్! అది అండ్ చాలామందండి ఏపీఎస్ అప్లై చేసేటప్పుడు మిస్టేక్స్ చేస్తున్నారనమాట. సో, డోంట్ డూ ఎనీ మిస్టేక్స్. ఒకటికి 10 సార్లు చదివి మీరు కేర్‌ఫుల్‌గా అయితే అప్లై చేయండి. మీరు వన్స్ మిస్టేక్ చేశారంటే అక్కడ కూడా లేట్ అయిపోతుందనమాట. మీకు వాళ్ళేం రిజెక్ట్ చేసి పంపించేయరు. వాళ్ళు అడుగుతారు మిమ్మల్ని మెయిల్ చేసి మాకిలా సర్టిఫికేట్స్ మిస్ అయ్యాయి పంపండి అని చెప్పి. బట్ ఓన్లీ థింగ్ ఈజ్ యూ విల్ మీకు లేట్ అయిపోతుందనమాట బాగా ఇంకా ప్రాసెస్. సో, అలా మీరు లేట్ చేయకుండా, మీరు మిస్టేక్స్ లేకుండా కేర్‌ఫుల్‌గా అప్లై చేశారంటే ఈజీగా వచ్చేస్తుంది. అండ్ మీరు ఇది ఏపీఎస్ సర్టిఫికేట్ అనేది మినిమమ్ 6 మంత్స్ ముందు లేదా ఒక 8 మంత్స్ ముందు అప్లై చేసుకుంటే బెటర్ అండి. మీకు ఫాస్ట్‌గా వస్తుంది. మీరు సో దట్ స్టార్టింగ్ నుంచి రెడీగా ఉండొచ్చనమాట ఆ సెమిస్టర్‌కి అప్లై చేయడానికి. అండ్ ద నెక్స్ట్ క్వెషన్ వచ్చేసి స్పౌస్‌ని తీసుకురావచ్చా మాతో పాటు మాస్టర్స్‌కి వచ్చేటప్పుడు? అండ్ స్పౌస్ వస్తే వర్క్ చేయొచ్చా లేదా అని కూడా చాలామంది అడుగుతున్నారు. స్పౌస్‌ని మీరు ఖచ్చితంగా తీసుకురావచ్చండి. అండ్ పేరెంట్స్‌ని కూడా తీసుకురావచ్చు. కిడ్స్‌ని కూడా తీసుకురావచ్చు. డిపెండెంట్ ఎవరినైనా సరే. ఇట్ కుడ్ బి పేరెంట్స్, స్పౌస్ ఆర్ కిడ్స్. ఎవరినైనా మీతో వచ్చేటప్పుడు మాస్టర్స్‌కి తీసుకొని రావచ్చు. ఓన్లీ థింగ్ ఈజ్ మీరు ఫినాన్షియల్ ప్రూఫ్ అయితే చూపించాలి. ఇఫ్ ఇట్ ఈస్ స్పౌస్ యూ హ్యావ్ టు షో మ్యారేజ్ సర్టిఫికేట్. ఇఫ్ ఇట్ ఈస్ కిడ్స్ ఆర్ పేరెంట్స్ యూ హ్యావ్ టు షో బర్త్ సర్టిఫికేట్ అనమాట. అండ్ ఆల్సో వాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత ఖచ్చితంగా వర్క్ చేయొచ్చు. ఫుల్ టైమ్ వర్క్ చేయొచ్చండి. సో దెర్ ఈస్ నో ప్రాబ్లమ్. అండ్ నెక్స్ట్ క్వెషన్ వచ్చేసి పార్ట్ టైమ్ జాబ్స్ గురించి అడుగుతున్నారు. పార్ట్ టైమ్ జాబ్స్ మాకు దొరుకుతాయా లేదా అని చెప్పేసి. సో ఖచ్చితంగా పార్ట్ టైమ్ జాబ్స్ దొరుకుతాయండి. మీరు జర్మనీకి వచ్చేటప్పుడు మాత్రం మెయిన్ మీరు కాన్సన్ట్రేట్ చేయాల్సింది లాంగ్వేజ్ అనమాట. మీకు జర్మన్ లాంగ్వేజ్ వస్తే మాత్రం ఐ యామ్ ష్యూర్ మీకు 100% జాబ్ అయితే వస్తుంది. మంచి జాబే. లేదు మాకు జర్మన్ రావట్లేదు అంటే మాత్రం కొంచెం కాంప్లికేటెడ్‌గా ఉంటుంది ప్రాసెస్. కొంచెం కాంపిటేటివ్‌గా కూడా ఉంటుంది. మీరు చాలా హార్డ్ వర్క్ చేయాలి జాబ్ రావాలంటే మాత్రం. సో మీరు అది జస్ట్ గుర్తుపెట్టుకోండి. బట్ వన్ ఆర్ అదర్ డే యూ విల్ ఫర్ ష్యూర్ ఫైండ్ ఏ జాబ్. ఈవెన్ పార్ట్ టైమ్ కావచ్చు, నార్మల్ జాబ్ కావచ్చు. ఓన్లీ థింగ్ యూ షుడ్ రిమెంబర్ ఈస్ జర్మన్ లాంగ్వేజ్. మీకు వస్తే ఈజీ, రాకపోతే కొంచెం డిఫికల్ట్ అంతే. అండ్ ఇదే కాకుండా పార్ట్ టైమ్ జాబ్ వస్తే ఒకవేళ ఎంత ఎర్న్ చేయొచ్చని కూడా అడుగుతున్నారనమాట. సో మీరు స్టూడెంట్‌గా ఉన్నప్పుడైతే మీకు వర్క్ అవర్స్ అనేవి లిమిటెడ్‌గా ఉంటాయి కాబట్టి మినిమమ్ మీరు మంత్లీ 1,00,000 అండ్ డిపెండ్స్ ఆన్ మీరు హౌ మెనీ అవర్స్ యూ ఆర్ వర్కింగ్ అనేది కూడా ఉంటుందండి. నేను పర్టిక్యులర్‌గా ఇంత అమౌంట్ ఖచ్చితంగా వస్తుంది అని అయితే చెప్పలేననమాట. బట్ మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ ఆర్ ఎర్నింగ్ మినిమమ్ నియర్లీ 1,00,000 వరకు ఎర్న్ చేస్తున్నారండి. సో యాహ్! డిపెండ్స్ ఆన్ హౌ మెనీ అవర్స్ యూ ఆర్ వర్కింగ్ అండ్ వేర్ యూ ఆర్ వర్కింగ్. పే స్కేల్ కూడా డిఫరెంట్ ప్లేసెస్‌లో డిఫరెంట్‌గా ఉంటుంది. దాన్ని బేస్ చేసుకొని కూడా మీకు పే స్కేల్ అనేది డిఫరెంట్‌గా ఉంటుంది. ఎవ్వరు పర్టిక్యులర్‌గా చెప్పలేదు ఇంత అని చెప్పేసి. అండ్ ఆల్సో కొంతమంది మంత్లీ ఎక్స్‌పెన్సెస్ ఎంత అని కూడా అడుగుతున్నారండి. సో, మంత్లీ ఎక్స్‌పెన్సెస్ అయితే ఖచ్చితంగా మీరు ఉండే ప్లేస్‌ని బట్టి ఉంటుందనమాట. మీరు మంచి పెద్ద సిటీలో ఉన్నారంటే మీకు ఎక్స్‌పెన్సెస్ అనేవి చాలా ఎక్కువుంటాయి. లేదు మీరు ఒక స్మాల్ టౌన్‌లో ఉన్నారు అంటే మాత్రం మీకు కొంచెం తక్కువ ఎక్స్‌పెన్సెస్ అనేవి అవుతాయి. సో, ఈ మంత్లీ ఎక్స్‌పెన్సెస్ మీద, పార్ట్ టైమ్ మీద నేనైతే ఫుల్ డీటెయిల్డ్ వీడియోస్ అయితే చేశానండి. మీకవి నేను డిస్క్రిప్షన్‌లో లింక్స్ ప్రొవైడ్ చేసేస్తాను. మీరది చూసారంటే మీకు క్లియర్‌గా అర్థమవుతుందనమాట. దేనికి ఎంత మనీ వస్తుంది? అసలెంత ఖర్చవుతుంది? ఖర్చయితే ఎక్కడ ఎంత ఖర్చవుతుంది? ఎక్కడ సేవ్ చేసుకోవచ్చు? ఇలాంటివన్నీ ఆ వీడియోస్‌లో నేను ఫుల్‌గా కవర్ చేశాను. మీరు దాన్ని చెకౌట్ చేస్తే మీకు అర్థమైపోతుంది ఈజీగా. అండ్ బిఫోర్ గోయింగ్ టు ఫర్దర్ క్వెషన్స్ మీకు అందరికీ తెలిసిందే కదా అండి. మన ఇండియా టు జర్మనీ సిరీస్‌లో మనకి ఇండియా నుంచి జర్మనీకి వచ్చే స్టూడెంట్స్ అందరికీ కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా ఉంది. అందులో మీరెళ్లి చెకౌట్ చేయొచ్చు. అండ్ ఈజీగా మీకు ప్రాసెస్ అంతా అర్థమైపోతుంది. అండ్ ఆల్ యువర్ డౌట్స్ కెన్ క్లియర్ యూజింగ్ దోస్ వీడియోస్ అనమాట. అండ్ మీరు ఇదే కాకుండా ఫస్ట్ టైం వీడియోస్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఖచ్చితంగా. అండ్ ఆల్సో వీడియోస్ నచ్చినట్లయితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ ఇదే కాకుండా మీకేదైనా డౌట్స్ ఉన్నా కూడా లేకపోతే ఇంకేదైనా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ కావాలన్నా నాకు కమెంట్ చేయండి లేదా ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ చేయండి. సో, ఐ విల్ ప్రొవైడ్ ఆల్ ద ఇన్ఫర్మేషన్ దేర్. అండ్ ఫర్దర్ క్వెషన్స్‌లోకెళ్ళిపోతే
మనకి చాలామంది ఎడ్యుకేషన్ లోన్ గురించి కూడా అడుగుతున్నారండి. ఎడ్యుకేషన్ లోన్ వస్తుందా రాదా? బికాస్ జర్మనీలో మనకి ఫీజ్ లేదు కదా, ఓన్లీ లివింగ్ ఎక్స్పెన్సెస్ కదా బ్లాక్డ్ అకౌంట్. సో ఈ పర్టికులర్ కేసులో మనకి ఎడ్యుకేషన్ లోన్ వస్తుందా అని అడుగుతున్నారు. సో ఖచ్చితంగా మీకు లివింగ్ ఎక్స్పెన్సెస్కి అయినా సరే ఎడ్యుకేషన్ లోన్ అనేది వస్తుందండి. బికాస్ యు ఆర్ కమింగ్ టు జర్మనీ ఫర్ ద పర్పస్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనమాట. మీరు ఎడ్యుకేషన్ కోసమే మీరు ఆ లివింగ్ ఎక్స్పెన్సెస్ కూడా స్పెండ్ చేస్తున్నారు కాబట్టి దిస్ కమ్స్ అండర్ ఎడ్యుకేషన్ లోన్ అండ్ యూ కెన్ ఈజీలీ గెట్ ఎడ్యుకేషన్ లోన్ యూజింగ్ ఆల్ యువర్ ప్రాపర్ డాక్యుమెంట్స్ అండ్ సమ్ బ్యాంక్స్ ఆస్క్ కొలాటరల్, సమ్ బ్యాంక్స్ డజంట్ ఆస్క్ కొలాటరల్ ఆల్సో. సో మీరు డిఫరెంట్ బ్యాంక్స్తో మాట్లాడి మీకు వస్తుందా లేదా క్లియర్గా చేసుకొని అడిగి తీసుకున్నారంటే ఖచ్చితంగా మీకు లోన్ వచ్చే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉంటాయండి. అండ్ ఆల్సో చాలామంది బెస్ట్ యూనివర్సిటీస్ అండ్ బెస్ట్ కోర్సెస్ సజెస్ట్ చేయమని అయితే అడుగుతున్నారండి. నేనైతే దానికి రైట్ పర్సన్ కాదండి. బెస్ట్ యూనివర్సిటీస్, బెస్ట్ కోర్సెస్ ఏంటంటే టాప్ యూనివర్సిటీస్ అండ్ టాప్ కోర్సెస్ గురించి ఎవరైనా చెప్పగలుగుతారనమాట. బికాస్ ఈవెన్ ఐ ఎక్స్ప్లెయిన్డ్ ఆల్ దోస్ థింగ్స్ ఇన్ ఏ డిఫరెంట్ వీడియో. మీకు ఆ లింక్ కావాలన్నా కూడా నేను ప్రొవైడ్ చేసేస్తాను. బట్ ఎవ్రీ ఇండివిజువల్కి స్పెషల్గా మీకు పర్టికులర్గా బెస్ట్ యూనివర్సిటీ ఏది, బెస్ట్ కోర్స్ ఏది అనేది నేనైతే చెప్పలేను. బికాస్ మీరు తీసుకునే కోర్స్ ఏదో మీరు చూస్ చేసుకోవాలన్నమాట. ఆ కోర్సుకి కరికులం మీకు ఎలా నచ్చుతుందో, మీకు ఏం కావాలో, మీ రిక్వైర్మెంట్స్ ఏంటో అవన్నీ చూస్ చేసుకొని మీరు చూస్ చేసుకోవాలి. అది ఓవరాల్ యూనివర్సిటీస్, బెటర్ యూనివర్సిటీస్ ఏవి జర్మనీలో, బెటర్ కోర్సెస్ ఏవి జర్మనీలో అనేది మాత్రమే నేను చెప్పగలను. అండ్ దాని మీద ఆల్రెడీ నేను ఒక ఫుల్ లెంత్ వీడియో చేశాను. ఐ గివ్ ఇన్ డిస్క్రిప్షన్ దట్ లింక్ ఆల్సో, యూ కెన్ చెక్ అవుట్ దేర్. But especially for you, specially means I can't tell because lot of people are asking that question. I can't really provide that and I am very sorry for that. అండ్ ఇది కాకుండా నన్ను కన్సల్టెన్సీ సర్వీస్ కూడా అడుగుతున్నారండి. నేను ఆల్రెడీ చెప్పాను ప్రీవియస్ వీడియోస్లో కూడా, కన్సల్టెన్సీ నేను కమర్షియల్గా ఏది చేయట్లేదు. బట్ ఎవరికైనా రిక్వెస్ట్ మీద ఎవరికైనా కావాలంటే మాత్రం వాళ్ళకి మంచి పర్సంటేజ్ ఉండి అండ్ వాళ్ళు ప్రాపర్గా అన్ని డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయగలుగుతాము అని చెప్పి ఒక మంచి మెసేజ్ పెట్టారంటే నేనైతే వాళ్ళకి ప్రొవైడ్ చేయడానికి ట్రై చేస్తాను. బట్ కమర్షియల్లీ ఐ కాంట్ టేక్ ఎవ్రీబడి. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి అకామిడేషన్ గురించి కూడా అడుగుతున్నారండి. ఈవెన్ ఇన్ జర్మనీలో అకామిడేషన్ ప్రొవైడ్ చేయడం అనేది ఒక ఇండివిజువల్కి చాలా డిఫికల్ట్ థింగ్ అండి. ఈవెన్ దాని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను. ఓవరాల్ అకామిడేషన్, హౌ టు గెట్, హౌ టు ఫైండ్ అండ్ హౌసింగ్ డీటెయిల్స్, రెంట్, ఇలాంటివన్నీ మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలను. అండ్ బికాజ్ ఓవరాల్ బ్రీఫ్ స్ట్రక్చర్ అది. పర్సనల్గా ఒక్కొక్కరికి అకామిడేషన్ కావాలంటే మాత్రం నేను ఖచ్చితంగా సర్చ్ చేసి ఇవ్వలేను అనమాట. అండ్ చాలామంది గ్రూప్స్లో కూడా మమ్మల్ని ఇంట్రడ్యూస్ చేయండి అని కూడా అడుగుతున్నారు. ఈవెన్ గ్రూప్స్ కూడా ఎలా ఉంటాయంటే ఇక్కడ ఏరియా స్పెసిఫిక్ ఉంటాయి. ఇప్పుడు ఒక డిస్టిక్లో నేను ఉన్నాను కదా, ఆ డిస్టిక్కి స్పెసిఫిక్గా ఒక గ్రూప్ ఉంటుంది. ఆ డిస్టిక్కి స్పెసిఫిక్గా ఇండియన్స్ ఇన్ దట్ డిస్టిక్, ఇండియన్స్ ఇన్ దట్ యూనివర్సిటీ అలా ఉంటాయి అన్నమాట. ఓవరాల్గా జర్మనీలో ఉండే వాళ్ళు ఇండియన్స్ ఇన్ జర్మనీ అనే గ్రూప్ నా దగ్గర అయితే పర్టికులర్గా లేదనమాట. సో ఈవెన్ ఐ కాంట్ ప్రొవైడ్ యూ గ్రూప్స్ అండ్ ఎవ్రీథింగ్. సో అకామిడేషన్ కూడా మీరు పర్సనల్గా మీరే వెతుక్కోవాలన్నమాట. సో ఓవరాల్ బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ అనేది నేను ఆల్రెడీ అనదర్ పెద్ద వీడియోలో చేసేసాను. అది కూడా నేను కింద లింక్ ఇచ్చేస్తానమాట. మీరు చూడండి, ఓవరాల్ ప్రాసెస్ ఎలా ఉంటుందో మీకు అర్థమవుతుంది. దాన్ని బేస్ చేసుకొని మీరు ఇండివిజువల్ ఏరియాస్లో మీరు ఈజీగా ఎతుక్కోవచ్చు. ఇంక ఇదే కాకుండా ఆపర్చునిటీ కార్డు గురించి కూడా వీడియో చేయమని చాలామంది అడిగారనమాట. నేను ప్రీవియస్గా అది కూడా రిలీజ్ చేశాను. ఆ వీడియో కూడా మీరు చెక్అవుట్ చేయండి. దాని లింక్ కూడా నేను కింద ఇచ్చేస్తాను. నా దగ్గర ఉండే ఆల్ వీడియోస్ అవైలబుల్ లింక్స్ అన్నీ డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. మీకు ఏది కావాలంటే అదైతే చూసి మీరు ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోవచ్చు. అండ్ ఈ ఇన్ఫర్మేషనే కాకుండా మీకు ఇంకేదైనా కావాలన్నా కూడా నన్ను అడగండి. ఇట్లనే నేను ఇంకొక వీడియో అయితే ఖచ్చితంగా మీకు అంతా ఇన్ఫర్మేషన్ తోటి నేను ప్రొవైడ్ చేస్తాను. ఐ థింక్ నేను అన్నీ మీ క్వశ్చన్స్కి డౌట్స్ అన్నీ క్లియర్ చేశాను అనుకుంటానండి. సో మీకు అన్నీ అర్థమయ్యాయి అనుకుంటాను. సో యా ఇంతేనండి ఈ వీడియో అయితే. అంటిల్ దెన్ థ్యాంక్ యూ.